Sir, on one side, you talked about how the farmers, YSRCP had gone to meet with the farmers at Amravati, and that they were named as rowdy sheeters. But Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati, and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he say? Because he's saying YSRCP leaders are rowdy sheeters, and a tail can never be straightened. That's the comment he's made. Yeah, my next election would be fought on the battle, Mavigan versus Amravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue. For them, we'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. సార్ కొద్దిసేపు క్రితం నాగరాజు న్యాయమూర్తి ముందు ప్రవేశపెడితే తనను చంపడానికి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ప్రయత్నిస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. సిఐ నాగరాజు ఎవరైతే సాయికృష్ణ కేసుకు సంబంధించి ప్రధాన సస్పెండ్ అయిన సిఐ తనను చంపేస్తారని చెప్పేసి న్యాయస్థానంలో చెప్పారు. నాగరాజును చంపేస్తారా? కమిషనర్ చంపేస్తాడా? ఎవరైనా పోలీసు ఉన్నతాధికారులు తనను చంపినా చంపేస్తారు. ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగచ్చు. అందుకనే అనే కదా హే రామ్ సేవ అందరూ అంటే. అందుకనే సార్ ఉండవల్లి పెనుమాక ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి గ్రామాల్లో మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ నేను ఇక్కడ ఈ ఉండవల్లి ల్యాండ్ ఇష్యూస్ జరుగుతుంది సార్, ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు సంబంధించి మీరేమైనా పర్యటించే అవకాశం ఉందా? లాస్ట్ టైం చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు కూడా మీరు పర్యటించారు ఆ గ్రామాల్లో రైతులకు మద్దతుగా. మళ్ళీ మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే నేను పర్యటించడం పెద్ద పని ఏం కాదు. అక్కడ సమస్య ఎక్కడ వస్తుందని అంటే నేను పర్యటించడం వల్ల దాన్ని పొలిటిసైజ్ చేస్తారు. ఈసారి పర్యటనలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిలను, రిటైర్డ్ జడ్జిలను, లాయర్లను, ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడము ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని పెడతాం. వాళ్ళ ఫస్ట్ పర్యటించేట్టుగా చేద్దాం. ఇంకా నేను పోయినాను అనుకో స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకంగా బట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశము ఏమిటి? మావిగన్ను. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది, బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్ను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్నీ బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనుల. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. జగన్ రెడ్డి ప్రజలు ఏమనుకుంటున్నారో నీకు అర్థమవుతుందా? నిన్న నీ ప్రెస్ మీట్ తర్వాత చాలా మంది మెంటలోడు వచ్చాడు, మళ్ళీ ఏం చెప్తాడో అంటూ వాడు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నీ కామెడీ స్కిట్ కోసం ప్రజలు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థమవుతా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా, ప్రజలను బ్రతిమాలినా నీకు ఓట్లు ఎందుకు వేయలేదు తెలుసా? నువ్వు ఎంతటి గనుడువో, నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నావో ప్రజలకు స్పష్టంగా తెలిసి నిన్ను పక్కన పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని 30,000 ఎకరాలు చాలవు, 50,000 ఎకరాలు కావాలి అంటూ నంగి మాటలు మాట్లాడావు అసెంబ్లీలో. రోజారెడ్డి దగ్గర నుంచి చెంచారెడ్డి వరకు జగన్మోహన్ రెడ్డి ఉండవల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటాడు, అమరావతి మా రాజధాని అన్నారు. ప్రజలు మోసపోయారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని నువ్వు కాళ్ళు ఏళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమాలితే ఫోన్లే కదా చూద్దామని సార్ ఒకసారి ఓటేశారు. ఓటేసినాక ఏం చేశావు? మొదటి రోజే కలెక్టర్ల సమావేశం పెట్టి ప్రజావేదికను కూల్చావు. నీ పాలన కూల్చుడితో ప్రారంభమైంది. నువ్వు బెజవాడ స్టేడియంలో మాట్లాడినప్పుడే గాలివాన రూపంలో స్పష్టంగా తెలియజేసింది, ఈ రాష్ట్రంలో శని పాదం మోపింది, ఇక భవిష్యత్తు లేదు, ఈ 5 సంవత్సరాలు ప్రజలకు నరకమేనని ఆ రోజే స్పష్టంగా చెప్పింది. 2019లో నువ్వు చెప్పిన అబద్ధాలకి, మోసాలకి
ప్రజలు నమ్మి నేను ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రజావేదికతో కూల్చడం మొదలుపెట్టిన నువ్వు 3 రాజధానులు అన్నావు. ఒక్క రాజధాని నిర్మించలేని అసమర్థుడివి నువ్వు. 3 రాజధానులు కడతావని ఎలా అనుకుంటారు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించావు. 3 రాజధానులు చెప్పి డ్రామాలు ఆడిన నువ్వు ఒక్క రాజధాని అన్నా నిర్మించగలిగావా? ఆఖరికి నీ క్యాంప్ ఆఫీస్ అన్న అటు కర్నూలు కానీ ఇటు విశాఖపట్నంలో కానీ కట్టుకోగలిగావా? ఎందుకు కట్టుకోవాలా? కేవలం నీ అసమర్థతని ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం 3 రాజధానుల పేరుతో డ్రామాలాడి కోర్టులో కేసులు తాత్సారాలు చేసుకుంటా వచ్చి నాటకాలు ఆడావు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి స్పష్టంగా 3 ప్రాంతాల ప్రజలకి అమరావతి మా ఏకైక రాజధాని అని స్పష్టంగా చెప్పి ఎన్నికలకు వెళ్ళాయి. నువ్వు ఇచ్చాపురం నుంచి తడదాకా 3 రాజధానులు గొంతు చించుకొని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తే నీలాంటి అసమర్థుడు చవట మాకు అవసరం లేదు జగన్ రెడ్డి అని చెప్పి ప్రజలు స్పష్టంగా 151లో 140 లాక్కుని 11కు పరిమితం చేసి నిన్ను ఇంటికి పంపించారు. అయినా నీలో మార్పు లేదు, సమీక్షించుకునే గుణం లేదు. పొరుగు రాష్ట్రాల నుండి సలహాదారులను తెచ్చిపెట్టుకుని వాళ్ళకి రాష్ట్ర ప్రజల సొమ్ము లూటీ చేసి పెట్టావు, దోచిపెట్టావు. ఒక్కడ పనికొచ్చేవాడు లేడు, ఒక్కడు సరైన సలహా ఇచ్చినాడు లేడు. ఎవడన్నా ఇచ్చే ప్రయత్నం చేసినా నువ్వు వినే పరిస్థితులు నువ్వు లేవు. నువ్వు ఒక మూర్ఖుడివి. ఆ సంగతి తెలిసి వాళ్ళు కూడా మినుకొడిపోయి ఉంటారు. ఈ మూర్ఖుడికి మనం చెప్పడం అనవసరం, ఎట్టాగో మనకు దోచిపెడుతున్నాడు కదా గమ్మును కూర్చున్నాం అని చెప్పి అవకాశం ఉన్నందుకు దోచుకున్నారు ఎవరికాడు. ఎన్నికలు అయిపోయాయి, స్పష్టమైన తీర్పు వచ్చింది. నువ్వు ఎంతటి అసమర్థుడివో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. మళ్ళీ మాట తప్పి మడమ తిప్పి ఇటీవల కొత్తగా మతి భ్రమించిన మాటలు, మైండ్ దొబ్బిన మాటలు మావిగన్ అంటూ మొదలుపెట్టావు. నువ్వు మావిగన్ అనగానే నీ ప్యాలెస్లోనే ఆ గది బయట ఉన్న నీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలు ముక్కును వేలేసుకుని ఏంటి జగన్ రెడ్డి ఈ పిచ్చి ప్రేలాపనలు అంటూ నవ్వుకున్నారు. ఇక మా బతుకులు బస్ స్టాండ్ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయి చాలామంది వేరే పార్టీలు వాళ్ళు చేర్చుకోక ఆహ్వానించక రానివ్వకపోతా ఉంటే రాజకీయాలు మానేసి ఇళ్లలో కూర్చున్నారు. ఎక్కడో కొంతమంది నీ ఇంటి కాపలా కుక్కలు తప్ప ఇవాళ నీ చుట్టూ తిరిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? చూసుకో ఒకసారి. నువ్వు 3 రాజధానులు అని చెప్పిన తర్వాత కూడా ప్రజలు స్పష్టంగా తిరస్కరిస్తే మళ్ళీ వచ్చి పిచ్చవాగుడు, పిచ్చ మాటలు మావిగన్. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అసలు రూట్ తెలుసా నీకు? గుంటూరు ఎక్కడుందో, విజయవాడ ఎక్కడుందో, మచిలీపట్నం ఎక్కడుందో నీకు అర్థమవుతుందా? నీకు తెలుసా? అమరావతిలో సిఆర్డీఏ రోడ్డు అంటే తెలియని నువ్వు ఇంత పెద్ద రోడ్డు ఉందా అమరావతిలో అని అడిగే నువ్వు మావిగన్ అంటూ పిచ్చ మాటలు. నిన్నగాక మొన్న నీ పార్టీ నాయకులను అమరావతికి పంపించి అమరావతి రైతుల మీద దాడి చేపించే ప్రయత్నం చేశావు. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి? అమరావతి మా రాజధాని అని. ఎందుకు వచ్చారా ఇక్కడికంటే ఏం జరుగుతుందో చూడ్డాక వచ్చామన్నారు. మొన్న నీ పెద్ద వాలంటీర్ మా రాజధాని అమరావతి అంటూ మాట్లాడాడు. ఆ మధ్య ధర్మాన ప్రసాదరావు విశాఖపట్నమే మన రాజధాని అంటూ తొడలో వాచిపోయేలా కొట్టుకుని మరీ చెప్పాడు. బొత్స సత్యనారాయణ అదే మాట మాట్లాడాడు. నిన్న నువ్వు వచ్చి మావిగన్ వర్సెస్ అమరావతి అంటావు. అమరావతి మా రాజధాని అని చెప్పిన నాయకులంతా ఇవాళ వాళ్ళ తలల్ని ఎవడి మోకాళ్ళ మడతలో పెట్టుకుని దాక్కుంటారో వాళ్ళు స్పష్టత ఇవ్వాలి. సిఆర్డీఏ పరిధి ఎక్కడి దాకా ఉందో తెలియని నువ్వు, నిన్ను అనుసరించే నీ కాపలా కుక్కలో, నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్న మావిగన్ అనే మాటల్ని సమర్థించే నీ పెంపుడు కుక్కలో, వాళ్ళకన్నా సిఆర్డీఏ పరిధి ఎక్కడి వరకు ఉందో తెలుసో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయి. నీ కేసులు ఒక్కొక్కటి నీ మెడకు చుట్టుకుంటా ఉంటే, ఈడీ అరెస్టులు కొనసాగుతూ ఉంటే, నీకు ఈడీ నోటీసులు వచ్చే ప్రయత్నంలో ఈడీ ఉంటే ఆ నోటీసులకు సమాధానం చెప్పే సమయంలో నువ్వు అరెస్ట్ అవుతావు అన్న సంగతి నీకు తెలిసి ప్రజలను ఇంకా భ్రాంతిలో ఉంచి నీ దండుపాళెం బ్యాచ్ అరెస్టుల పరంపర ప్రజల దృష్టికి వెళ్లకుండా మావిగన్ గాడిది గుడ్డు అంటూ మాట్లాడి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నావు. నీ ధనదాహం కోసం 32,000 కుటుంబాల రక్తం తాగి ఆ ప్రాణాలు తీసిన నువ్వు, సుమారుగా 2 లక్షల మంది నిరుపేదల్ని మంచాలు పాలు చేసిన నువ్వు, లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి దిగమింగిన నువ్వు, ఇసుక దోచుకొని, ఎర్రమట్టి దోచుకొని, ఖనిజాలు దోచుకొని, 1000 ఎకరాల భూములను కబ్జా చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న నువ్వు మళ్ళీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో పోటీ చేసి గెలుద్దామనే నీ భ్రాంతిగానే మిగిలిపోతుంది జగన్ రెడ్డి. నువ్వు గెలవవు స్పష్టం. ఆ స్పష్టత నీ పులివెందుల నియోజకవర్గంలో జరిగిన 2 జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా పులివెందుల ప్రజలే తీర్పు ఇచ్చిన రోజున నీకు అర్థమై ఉండాలి. అర్థం కానట్టు నటిస్తున్నావంటే నువ్వు ఎంత సైకోవో అర్థమవుతా ఉంది. అమరావతి రాజధానిని నువ్వు కాదు, నీ తలలో జేజమ్మ మళ్ళీ పుట్టి వచ్చినా మార్చలేరన్నది స్పష్టం. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి తెలియజేసిన నువ్వు ఇవాళకి మావిగన్, తోటకూర, వంకాయ అంటున్నావంటే
నిన్ను ఇంకా ఆ పార్టీ నాయకులు నిన్ను అనుసరిస్తున్నారంటే నువ్వు ఎంత అసమర్థుడివో నిన్ను అనుసరించేవాళ్ళు ఎంత చవట్లో స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకి. అమరావతి 3 రాజధానులు చెప్పి ఎన్నికలకు వెళ్ళావు, బొక్క బార్లా పడ్డావు. మళ్ళీ ఇప్పుడు మావిగాని అమరావతి అంటున్నావు, ఎన్నికల్లో రెఫరెండంగా వెళ్తామంటున్నావు. గతంలో రెఫరెండంగా వెళ్తే ఏమైందో నీకు తెలుసు. ఇప్పుడు రెఫరెండంగా వెళ్ళటానికి నువ్వు నీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే కదా జగన్ రెడ్డి. నీ పార్టీకి నువ్వే ఉరి వేసి సమాధి కట్టిన తర్వాత నీ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా నువ్వు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఆ విషయం నీ పెంపుడు కుక్కలకి, నీ పేటీఎం గాళ్ళకి తెలియకుండా ఉండటం కోసం నువ్వు మాట్లాడే పిచ్చ మాటలు, బఫూన్ మాటలు ఇవన్నీ 4 ముక్కలు మాట్లాడేస్తే మీడియా మొత్తం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రజలు ఇవన్నీ పట్టించుకోరు. కనీసం నా పెంపుడు కుక్కలన్నా వాస్తవాన్ని గ్రహించకుండా నిలవరుద్దామనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడే మాటలు తప్ప నీకు నీ రాజకీయ పార్టీని నడిపే ఉద్దేశం కానీ, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం కానీ ఏ కోసాన్ని కనబడట్లా. నీ బుర్రంతా చెడిపోయి ఎప్పుడు ఈడీ వచ్చి అరెస్ట్ చేస్తున్నాను భయంతో, గందరగోళంతో 4 గోడల మధ్య బిక్కుమంట కాలం వెల్లదీస్తూ అద్దె మైకుల ముందుకు వచ్చి నువ్వు ఏడ్చే ఏడుపులు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతానే ఉన్నాయి. ఈ 24 మాసాల్లో అనేక ఎత్తుగడలు వేశావు, బొక్క బార్లా పడ్డావు. ఏది వర్కౌట్ కాలా. ప్రజలు తిరస్కరించారు, చేత్కరించారు. మళ్ళీ కొత్తగా బఫూన్ బ్యాచ్ని పెట్టుకొని ఏదో సాధిద్దాం చేద్దాం అనుకుంటున్నావు. వాళ్ళని కూడా ప్రజలు తొక్కి నార లాగుతారు. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో. మావిగన్ అంటూ నీ పెంపుడు కుక్కల భుజాల మీద ఆ మావి గన్నుని పెట్టి ప్రజలను కాల్చే ప్రయత్నం చేస్తున్న నిన్ను, ఆ గన్ను నీకు రివర్స్ అయి ఎదురు తిరక్క ముందే వాస్తవ ప్రపంచంలోకి రా, వాస్తవాలు మాట్లాడు, మనిషిలా ప్రవర్తించు. ఎవరైతే మావి గన్ను సమర్థిస్తారో వాళ్లే ఓట్లేస్తారంట. అట్లాగే వెళ్ళు. రేపు పంచాయతీల ఎన్నికలకు వెళ్ళు, మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళు, కార్పొరేషన్ ఎన్నికలకు ముందు వెళ్ళు. అక్కడ నీకు స్పష్టంగా తీర్పిస్తారు ప్రజలు. నువ్వు ఇలాగ పిచ్చి వాగుతూ ఉంటే ఆఖరికి నిన్ను మోసే అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ కూడా నీకు ఓట్లేరు.